హాయ్ అండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ఎవరికైనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసి చాలా చిన్నగానే ఉంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. కొంచెం హెల్త్ అప్సెట్గా ఉంది కాబట్టి చాలా సింపుల్గా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా అయితే చేసుకుంటాను అనమాట కార్తీక పౌర్ణమి అనేది. ఈ ఇయర్ కొంచెం చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. ఇంకా ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ముందుగా ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గరకు వచ్చేసి అమ్మవారి ముందు అయితే దీపం వెలిగించేసుకున్న తర్వాత ఇంకా ఒక పెద్ద బేషన్ తీసుకొని దాని నిండుగా అయితే వాటర్ అయితే పోసేసుకున్నాను అనమాట. వాటర్ పోసుకొని అందులోకి పసుపు, కుంకుమ, గంధము, అలాగే అక్షంతలు, పువ్వులు వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత గంగా దీపాలు వదలడానికి ఇలాగ అరటి దొప్ప దొరుకుతుందనమాట. 10 రూపీస్ అలా ఉంటుంది, అది తీసుకున్నాను అనమాట. ఇంకా దానిపైన కూడా గంధం, కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్నాను. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఒత్తులు వెలిగించుకోవాలన్నమాట. ఉసిరి దీపాలు కూడా అలానేనండి. ఇంకా మన మేము వచ్చేసి 4 మెంబర్స్ కదా, నేను, మా హస్బెండ్, మా 2 పిల్లలకి నేనే వెలిగించేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకు కూడా చాలా కోల్డ్ ఉందండి, అందుకనే ఇంకా నేనే వెలిగించేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఉసిరికాయలు కూడా నీట్గా వాష్ చేసేసుకున్నానండి. ఉసిరికాయలు అందరూ కూడా పైన కట్ చేస్తారు, లేకపోతే కింది వైపు కూడా కట్ చేసి వెలిగిస్తూ ఉంటారు. అలా వెలిగించకూడదంట. నేను కూడా రీసెంట్గానే విన్నానమాట. అంతకుముందు ఇయర్ కూడా నేను కూడా కట్ చేసి పెట్టేశానండి. ఎందుకంటే మనకు ఉసిరికాయలు నిలబడవు కదండి, మనం పెట్టిన వెంటనే కింద పడుతూ ఉంటాయి. అందుకని అలా కట్ చేసి పెడుతూ ఉంటాము. కాకపోతే అలా పెట్టకూడదట. అందుకని ఈసారి మనం ఉసిరికాయ ఎలా ఉందో అలానే పెట్టేసి ఇలా కుంభవత్తులు నైటే నానబెట్టేసుకున్నానండి. 365 ఒత్తులు వెలిగించేయాలి కదా, అవి నానబెట్టేటప్పుడే ఇవి కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. ఇలాగ నానబెట్టేసుకొని నేతిలో చక్కగా వెలిగించేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా వెలిగించేసి మంచిగా దానిపైన కూడా మంచిగా కుంకుమ, అలాగే పసుపు కూడా వేసేసుకొని కొన్ని అక్షంతలు, పువ్వులు కూడా వేసేసుకోవాలన్నమాట. ఉసిరికాయనైతే ఇలాగా కొనేటప్పుడే చూసుకొని కొనుక్కోండి, నిలబడేలాగా ఉంటే కొనుక్కోండి. ఎందుకంటే కొన్ని ఉసిరికాయలు అనేవి ఇలాగా నిలబడవు అనమాట. అందుకనేసి ఇంకా మంచిగా నీళ్ళల్లో వదిలేసానమాట. చూస్తున్నారు కదా. ఇంకా వదిలేసిన తర్వాత పసుపు, కుంకుమ, అలాగే అక్షింతలు, పువ్వులు కూడా వేసేసుకుంటున్నానండి. ఇంకా మన ఇంట్లో అందరి పేర్లు చెప్పుకుంటూ వెలిగించాలన్నమాట ఒక్కొక్క దీపం వెలిగించేటప్పుడు. ఇప్పుడు మన కోసం మనం వెలిగించేది, అలాగే మన హస్బెండ్ కోసం, పిల్లల కోసం అలాగ చెప్పేసి వెలిగించేసేయాలన్నమాట. ఇక అన్నీ వెలిగించేసుకున్న తర్వాత ఇలాగ నీటిలోకి వేసేసి కొన్ని పువ్వులు కూడా అలంకరించేసుకున్న తర్వాత ఇంకా నీళ్ళల్లోకి అయితే దీపాలు వదిలేసి దీపం నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను అనమాట. దీపం వెలిగించాక ఇక్కడ ధూపం చూపించేస్తున్నాను. అగరవత్తులు అయితే ఇలాగ నీళ్ళు అయితే కొన్ని ఇట్లాగా ముందుకు వెనక్కి అయితే కదిపించేయండి. ఇలా చేస్తే మనం నది దీపం వదిలేసినంత పుణ్యం అనమాట. ఇంకా అలాగే కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను వాయిస్ అయితే అసలు రావట్లేదండి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్ అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం లాగా పెట్టేసుకున్నాను అనమాట. అలాగే అరటిపండు కూడా నైవేద్యం అయితే పెట్టేసాను అనమాట. ఇంకా అరటిపండు కూడా పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ అయితే చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి. అది కూడా చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంక ఈసారి పౌర్ణమి 5 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అంత త్వరగా లేచి ఓపిక కూడా లేదనమాట. ఆల్రెడీ చేతికి క్యాన్లా ఉంది, చూస్తున్నారు కదా. అందుకనేసి ఇంక ఇలాగ నైవేద్యాలన్నీ పెట్టేసి చక్కగా హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. హారతి ఇచ్చేసుకున్న తర్వాత మేము తీసుకొని మీకు చూపిస్తున్నాను. అలాగే గుడికి వెళ్ళడానికి ఏమేమి కావాలో అన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఉసిరి దీపాలు అనేవి గుళ్ళో కూడా వెలిగించాలండి, చాలా మంచిది. అలాగే స్వామివారి అభిషేకం కోసము పంచామృతాలు కూడా గుడికైతే తీసుకెళ్ళిపోతున్నానండి. అలాగే కొత్త ప్రమిదలు కూడా కొన్ని నానబెట్టేసాను అనమాట, అవి కూడా తీసుకెళ్తున్నాను. అలాగే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం ఏమైనా పెట్టాలి కాబట్టి ఇంట్లో అయితే అరటి పండ్లు ఉన్నాయండి. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టేసుకుంటున్నాను అనమాట.
ఇంకా చేసి పెట్టి అంత ఓపిక అయితే లేదనమాట. అందుకని సింపుల్గా అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఇంక ఇవన్నీ కూడా గుడికైతే తీసుకెళ్ళిపోయి స్వామివారి అభిషేకం అయితే చేయించేసుకుంటానండి. ఇంకా ఇదేనండి ఈ రోజటి వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని